నమస్తే. వెల్కమ్ టు ఆర్ఎస్ టీవీ. ప్రస్తుతం భారతదేశం అయితే ఒక సంక్లిష్టమైన పరిస్థితుల్లో ఉంది అనే విషయాన్ని మనం అందరం అర్థం చేసుకోవాలి. పాకిస్తాన్ ఉగ్రవాదులు భారతదేశంలో చేసినటువంటి ఉగ్రదాడి తర్వాత భారత ప్రభుత్వం పాకిస్తాన్‌కు వెళ్ళవలసిన నీటినైతే ఆపివేయడం అనేది జరిగింది. దాని తర్వాత భారత ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ సింధూర్ అనేది ఘన విజయాన్ని సాధించిందనే చెప్పాలి. ఆపరేషన్ సింధూర్‌లో భారతదేశం అయితే 9కి పైగా ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేయడం అయితే జరిగింది. పాకిస్తాన్ ఉగ్రవాదులపై భారత ఆర్మీ చేసిన దాడులను తట్టుకోలేని పాకిస్తాన్ మనపై యుద్ధాన్నయితే ప్రకటించింది. యుద్ధం మొదలుపెట్టినటువంటి పాకిస్తాన్ కేవలం 2 రోజుల్లో మాత్రమే తన శక్తి సామర్థ్యాలను మొత్తం కోల్పోయింది. ఆ తర్వాత ప్రపంచ దేశాల నుండి అవమానాలను ఎదుర్కొంది. అలాగే సొంత దేశంలోని ప్రజలే పాకిస్తాన్ ఆర్మీ, పాకిస్తాన్ ప్రభుత్వము భారతదేశంపై యుద్ధం చేసి గెలవలేదు అనే అభిప్రాయానికి వచ్చారు. ఇంటా బయట అవమానాలు ఎదుర్కొన్న పాకిస్తాన్ భారతదేశాన్ని ఏమీ చేయలేక తమ ఆత్మస్థైర్యాన్ని కోల్పోయిన పాకిస్తాన్ మరియు పాకిస్తాన్ ఉగ్రవాదులు భారతదేశంలో ఎలాగైనా సమస్యలు సృష్టించాలనే ఉద్దేశంతో పాకిస్తాన్‌కి అనుకూలం ఉన్న భారత వ్యతిరేక శక్తులను ప్రస్తుతమైతే యాక్టివ్ చేయడంలో బిజీగా ఉంది. ఇటువంటి సందర్భంలో మనము మన భారతదేశ ప్రభుత్వానికి, భారతదేశానికి మరియు భారత ఆర్మీకి మద్దతుగా మనం నిలబడి భారత వ్యతిరేక శక్తులను మనము ఎదుర్కోవాల్సిన సమయమైతే ఆసన్నమైంది. ఎ ఎప్పుడు హక్కుల గురించి మాట్లాడే మనం ప్రస్తుతం మన బాధ్యతలను గూడా మనం గుర్తు జేసుకోవాలి. భారతదేశ కష్ట సమయంలో ప్రతిసారి పోలీస్ వ్యవస్థ ఉంది, ఆర్మీ ఉంది, భారత ప్రభుత్వం ఉంది అని మనం వాటి మీద డిపెండ్ కాకుండా మన వంతు బాధ్యతగా భారతదేశంలో జరిగే కొన్ని అసాంఘిక కార్యకలాపాలను ఎదుర్కోవడంలో మనం కూడా సిద్ధంగా ఉండాలి అనే విషయాన్ని మనం మర్చిపోకూడదు. ఇటువంటి సందర్భంలో మన చుట్టూ ఏ ఏ కార్యకలాపాలు జరుగుతున్నాయి అనే విషయాన్ని మనం గమనిస్తూ ఉండాలి. భారత వ్యతిరేక శక్తులు ఏ క్షణంలోనైనా మన భారతదేశంలో ఒక విధ్వంసాన్ని సృష్టించాలనే అభిప్రాయంతో ఉన్నాయి కాబట్టి మనం కూడా జాగ్రత్తగా ఉండాలి. మన దేశంలో ఉన్న భారత వ్యతిరేకులు పాకిస్తాన్‌తో చేతులు కలిపి మన దేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. మన ప్రాంతంలో గానీ, మన గ్రామంలో గానీ, మన పట్టణాల్లో గానీ, మన చుట్టుపక్కల కొత్త వ్యక్తులు అనుమానంగా కనిపిస్తే గమనిస్తూ ఉండండి. ఒకవేళ వారి మీద అనుమానం ఉంటే మన ప్రభుత్వానికి తెలియజేయండి. ఏమీ జరగదులే అనే అభిప్రాయంలో మాత్రం ఉండవద్దు. ఏ క్షణంలోనైనా మనం పైన దాడులు జరిగే అవకాశం ఉంది. థాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.